భారత్లో ప్రకటించింది కేంద్రం. దేశంలో మరోసారి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ అయ్యారు. బోర్డర్లో తీసుకుంటున్న సైనిక చర్యలపై పలు వివరాలు అందించారు. ఇక ఏఐ సాయంతో పాక్ ఉగ్రవాదులను కనిపెట్టే ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ను ఇండియన్ ఆర్మీ జల్లెడ పడుతుంది. కుప్వారా జిల్లా మార్చిల్లో ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించిన భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సెర్చింగ్ లో భాగంగా 200 మంది అనుమానితులను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులకు పాక్ ఆర్థిక సాయం, ఆయుధాలు సమకూర్చినట్లు తెలుస్తుంది. 14 మంది టెర్రరిస్టుల జాబితా విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులపై 20 లక్షల రివార్డు ప్రకటించింది. భారత్ లో అలర్ట్ ప్రకటించింది కేంద్రం. దేశంలో మరోసారి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ అయ్యారు. బోర్డర్లో తీసుకుంటున్న సైనిక చర్యలపై వివరాలు అందించారు. ఏఐ సాయంతో పాక్ ఉగ్రవాదులను కనిపెట్టే ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిపారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ను ఇండియన్ ఆర్మీ జల్లెడ పడుతుంది. కుప్వారా జిల్లా మార్చిల్లో ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించిన భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేశాయి. భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సెర్చింగ్ లో భాగంగా 200 మంది అనుమానితులను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఇక మరోవైపు ఉగ్రవాదులకు పాక్ ఆర్థిక సాయం, ఆయుధాలు సమకూర్చినట్టు తెలుస్తుంది. 14 మంది టెర్రరిస్టుల జాబితా విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులపై 20 లక్షల రివార్డు ప్రకటించింది. రైట్గా భారత్ లో అలర్ట్ ప్రకటించింది కేంద్రం. దేశంలో మరోసారి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలను ఇప్పటికే అలర్ట్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. होल्ड पर रखा है, कृपया लाइन। రైట్గా దేశంలో మరోసారి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్రమే అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. ఇక దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైన ఒక ఈ ఇష్యూని ఇంటెలిజెన్స్ వర్గాలు బయటకు తీశాయి. మరి మళ్ళీ ఉగ్రవాదులు
కాశ్మీర్ పై దాడులు చేస్తారు, మరి దేశంలోని పలు ప్రాంతాలపై దాడులు చేసే అవకాశం ఉందని చెప్పి ఒక ఐబీ నుంచి వచ్చిన నివేదిక నేపథ్యంలో ఇంకా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అలాగే డీజీపీలకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు కేంద్ర హోంశాఖ నుంచి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే నిన్నటి దాకా చూసుకుంటే కాశ్మీర్ పండితులను టార్గెట్ చేయడం, ఇప్పుడు చూసుకున్నట్టుగైతే టోటల్ గా టూరిస్టుని ఎవరైతే టూరిస్టులు ఉన్నారో దేశంలోని వివిధ టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి చేయాలనే ఆలోచనతో ఉగ్రవాదులు సరికొత్త ప్లాన్ తో ముందుకు వస్తున్నారు. మరి పాక్ వెనకతల ఉండి వీళ్ళని రన్ చేస్తుందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. అయితే ఇక్కడ ఉగ్రవాదులకి పాకిస్తాన్ నుంచి పూర్తి సపోర్ట్ రావడంతో వీళ్ళు రెచ్చిపోతున్నారు. మరి ఈ రోజు చూసుకున్నట్టుగా అయితే అనేక ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదుల స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది పలు ప్రాంతాల్లో. మరి జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మాచిల్లో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయడంతో పాటు భారీ పేలుడు పదార్థాలను కూడా పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది. 14 మంది టెర్రరిస్టుల జాబితాను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. వీళ్ళకి ఆర్థిక సహకారం ఆయుధాలు పాకిస్తాన్ సమకూర్చింది. పట్టుకున్న వారికి 20 లక్షల రూపాయల వరకు కూడా రివార్డు ఇస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ప్రధానంగా దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదులను కనిపెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కూడా ముందుకు వెళ్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం హై అలర్ట్ కూడా విధించింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కేంద్రం చెప్తోంది. మరి దీంతో అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. అలాగే ఎక్కడికక్కడ చెకింగ్స్ కానీ, మరి దాంతో పాటు దేశంలో ఉన్నటువంటి పాక్ పౌరులందరినీ కూడా తిరిగి వాళ్ళ స్వస్థలాలకు పంపించేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో స్పెషల్ ఆపరేషన్ లో భారత్ లో అక్రమంగా ఉంటున్న 1000 మంది బంగ్లా వలసదారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళతో పాటు కొంతమంది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. పహల్గామ్ లో అమాయకులైన పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. మరి గుజరాత్ లో చేపట్టిన భారీ ఆపరేషన్ లో 1000 మంది పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు గుర్తించారు. పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్నారు. మరి దాదాపుగా అహ్మదాబాద్ లో 890 మంది, సూరత్ లో 134 మంది బంగ్లాదేశ్ చెందిన వలసదారులు ఉన్నట్టు ఆ రాష్ట్ర హోంమంత్రి గుజరాత్ హోంమంత్రి చెప్పడం జరిగింది. వీళ్ళు స్త్రీలు చిన్నారులు కూడా ఉన్నారని, వీరంతా పశ్చిమ బెంగాల్ సరిహద్దు దాటి ఇండియాలోకి ప్రవేశించడంలో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ లో దాదాపుగా 200 మంది ఈ పాక్ అక్రమ దారులు ఇక్కడ ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. మరి దాదాపుగా హైదరాబాద్ లో ఉంటున్న పాక్ పౌరులను కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని వేల సంఖ్యలో పాకిస్తానీలు ఉండొచ్చు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలాలకు పంపించేయాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇక దాదాపుగా దేశంలో ఇంకెక్కడ కూడా అక్రమంగా ఉంటున్నా వాళ్ళందరినీ కూడా వెంటనే ఏరివేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి కాశ్మీర్ పండిట్లు ముఖ్యంగా కాశ్మీర్ లో ఉన్నటువంటి కాశ్మీర్ పండిట్లకి టార్గెట్ గా చేసుకున్నారు ఉగ్రవాదులు. వాళ్ళని కూడా వాళ్లకు భారీ భద్రతను కల్పించడం, మరి కాశ్మీర్ లో ఉన్న ఇప్పటికీ కొంతమంది పర్యాటకులు ఆల్రెడీ చిక్కుకుని ఉన్నారు, వాళ్ళందరికీ భద్రత మధ్య వాళ్ళందరినీ స్వస్థలాలకు పంపించడం. దాంతో పాటు ఈ సింధు నదీ జలాల అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ వచ్చింది. సింధు నదీ జలాల విషయంలో అక్కడ వాటిని మళ్లింపు ఏ రకంగా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించి కూడా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ, హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో ఒక పక్కా ప్లాన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు, వాటన్నిటిని కూడా కట్టేయడం జరిగింది. ఇంకా దాన్ని అక్కడి నుంచి నీరు కిందకి వెళ్ళకోకుండా నిలుపుదల చేశారు. మరి ఇది పాకిస్తాన్ చాలా అగ్రహో దగ్గరలో ఉన్నారు. ఎందుకంటే ఇటీవల అంటే ఇవాళ లండన్ లోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద భారతీయులు నిరసన చేస్తే ఒక పాక్ దౌత్యవేత్త భారతీయుల పీకలు కోసేస్తామంటూ సైగ చేసి చూపించడం, అలాగే ఇది చాలా సంచలనంగా మారింది. ఒక పాక్ అధికారి ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే ఉగ్రవాదానికి పాక్ పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదాన్ని పాక్ అండగా ఉంది అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. మరి దీనిపై కూడా కేంద్ర హోంశాఖ దీన్ని ఏం చేయాలనే అంశం మీద కూడా చర్చిస్తుంది. మరి దీంతో పాటు ఇక ఇప్పటికే
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అలాగే గవర్నర్ అక్కడ సైన్యాధికారులు అందరూ కూడా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోంశాఖ నివేదిక పంపిస్తారు. ప్రతి గంటకు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఢిల్లీకి. దాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి ఆపరేషన్స్ చేయాలి అనేది చేస్తున్నారు. మొత్తం జమ్మూ కాశ్మీర్ ని జల్లెడ పడుతుంది ఆర్మీ. మరి ఎక్కడ కూడా ఎలాంటి ఉగ్రవాద కదలికలు ఉన్నా వాళ్ళని మట్టుపెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే చాలా వరకు ఉగ్రవాదుల ఇళ్లను మట్టుపెట్టారు, వాళ్ళ స్థావరాలను మట్టుపెట్టారు, భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. ఇక గతంలో ఇప్పుడు జరగని విధంగా ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. మరి ఈ అంటే LOC వద్ద భారీగా కాల్పుల జరుగుతున్న నేపథ్యంలో ఇక ఇది యుద్ధానికి కూడా దారి తీసే అవకాశం లేకపోలేదు అని చెప్పేసి కూడా విశ్లేషకులు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుకైతే భారత సింధు నదీ జల ఒప్పందాలను ఎప్పుడైతే రద్దు చేసిందో ఇమీడియట్ గా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. మరి ఇవి రెండు ఒప్పందాలు కూడా ఏకపక్షంగా రద్దు చేయడానికి లేదు. కాకపోతే పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. భారత్ లో జరిగిన విధ్వంసకు పాక్ కారణం కాబట్టి సింధు జలాన్ని భారత్ రద్దు చేసుకుంది, సింధు జలాల ఒప్పందాన్ని. కానీ సిమ్లా ఒప్పందాన్ని మాత్రం ఏకపక్షంగానే పాకిస్తాన్ రద్దు చేసింది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది, భారత్ కి లాభం జరిగే ఎక్కువ అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి. ఇక ప్రపంచ దేశాలు చూసుకున్నట్టుగైతే అన్ని దేశాలు కూడా భారత్ వెంట ఉన్నాయి, భారత్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ఏ రకంగానైనా సరే భారత్ తీసుకునే ఏ చర్యలకైనా తాము సపోర్ట్ చేస్తామంటూ కూడా ఫ్రాన్స్, అలాగే జర్మనీ, ఇటలీ, ఇంకా రష్యా, ఇంకా చైనా, అమెరికా వంటి దేశాలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. మరి దీంతో భారత్ బలం పెరిగింది. ఒకవేళ యుద్ధం వచ్చినా కూడా పాకిస్తాన్ ని తుదముట్టించడానికి అవసరమైన ఆయుధాలు, అలాగే మిసైల్స్, సైనిక సంపత్తి అంతా ఉంది కాబట్టి ఇక భారత్ పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ మొత్తం కూడా నేలమట్టం అవటం ఖాయం అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. మరి ఈ గండం నుంచి పాక్ ఎలా బయటపడుతుందా అనేది కూడా నిపుణులు చర్చిస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.